హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు తులాస్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో పెళ్లి భోజనాల్లో పెట్టే పనసకాయ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ మధ్య కాలంలో ప్రతి పెళ్లి భోజనాల్లో ఈ పనసపట్ట బిర్యానీ అనేది చాలా కామన్గా ఉంటుంది కదండి. మీకు ఎప్పుడు పనసకాయ దొరికినా ఈ బిర్యానీ చేసుకోవడానికి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పనసకాయతో నార్మల్గా బిర్యానీ చేసుకున్నా లేదంటే దమ్ బిర్యానీ చేసినా కానీ చాలా బాగుంటుందండి. పనసకాయని ముక్కలుగా కట్ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ అండి. మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ. ఈ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెజ్ బిర్యానీ కూడా ఇంత టేస్టీగా ఉంటుందని మీరే అంటారు. ఫస్ట్ చేతులకి మనం కట్ చేసుకునే చాకుకు నూనె అప్లై చేసుకొని పనసకాయ మీద ఉండే గ్రీన్ కలర్ పొట్టునంతా చెక్కేసుకోవాలి. తర్వాత లోపల ఉన్న దానిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను తీసుకున్న పనసకాయ ముక్కలు 1/2 కిలోకి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కడాయిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు అలాగే హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. హోల్ గరం మసాలా అంటే లవంగం, చెక్క, యాలకులు, కొంచెం షాజీరా, జాపత్రి, స్టార్ వేసుకున్నానండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకునేది వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక పెద్ద టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా ప్లేస్లో కావాలంటే టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు మొత్తం మెత్తగా మగ్గన అవసరం లేదండి, సగం కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మీకు కావాలంటే నానబెట్టుకున్న గుప్పెడి జీడిపప్పు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. నేను తీసుకున్న పనసకాయకి కొంచెం గింజలు ఉన్నాయండి. ఇలా గింజ లేకుండా ఇంకా లేతగా ఉన్న కాయ తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. మీకు కావాలంటే పనసకాయ ముక్కల్ని ఆయిల్లో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. పనసకాయ ముక్కలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ముక్క కొంచెం మెత్తబడే వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీరు పనసకాయతో దమ్ బిర్యానీ చేస్తే కనుక మరుగుతున్న నీటిలో పనసకాయ ముక్కల్ని ఉప్పు, పసుపు వేసుకొని 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారం వేసుకోండి. మనం దీంట్లో పచ్చిమిర్చి వేసుకున్నామండి, అలాగే లాస్ట్లో బిర్యానీ మసాలా కూడా వేసుకుంటాం కాబట్టి 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి. బిర్యానీ మసాలాని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఉందండి, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఈ బిర్యానీ మసాలా ఒకటే సరిపోతుంది. మీకు ఎక్స్ట్రాగా కావాలంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన పుదీనా, కొత్తిమీర వేసుకోండి. అలాగే అరకప్పు పెరుగు వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. పెరుగు మరి గడ్డలా ఉన్నది వేసుకోకుండా స్పూన్తో ఒకసారి బీట్ చేసుకుని వేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్లోనే అరచక్క నిమ్మరసం వేసుకోండి. మీరు తీసుకునే పెరుగు కొంచెం పులుపు ఉంటే కనుక నిమ్మరసం వేసుకొని అవసరం లేదు. నేను ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. అంటే 1/2 కేజీకి కొంచెం తక్కువ ఉంటాయి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని నీళ్లు మసిలే వరకు ఉంచండి. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని బాగా కడుక్కొని వాటర్ వేసుకొని అరగంట పాటు నాననివ్వండి. ఇప్పుడు రైస్లో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని ఓన్లీ రైస్ వేసుకోండి. బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. గరిటతో మరీ ఎక్కువగా మిక్స్ చేసుకుంటే బాస్మతి రైస్ ముక్కలైపోతుందండి. సో నెమ్మదిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. సో మనకి పనసకాయతో బిర్యానీ రెడీ అయిపోయింది. మనం దీంట్లో నెయ్యిని ఎక్కడ యూజ్ చేయలేదండి. లాస్ట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. బిర్యానీ అయిన వెంటనే గరిటతో కలపకుండా 10 మినిట్స్ పాటు వదిలేసి అప్పుడు సర్వ్ చేసుకోండి. చూసారు కదండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. పనసకాయ ముక్క కూడా కొంచెం ఆయిల్ ఫ్రై అయింది, తర్వాత వాటర్లో కూడా కుక్ అయింది కాబట్టి చాలా మెత్తగా ఉడుకుతుంది. దీనికి ఎటువంటి సైడ్ గ్రేవీ లేకపోయినా ఇలా ఒట్టిదే తినేసినా చాలా బాగుంటుంది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకోండి, సూపర్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.